హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. నాతో పాటు ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గిరిబాబు గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రైట్. సో, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం గోల్డ్ రేట్స్ గురించి. అయితే రోజు రోజుకి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే షాక్ ఇస్తున్నాయని చెప్పుకోవాలి. బికాజ్ డే టు డే అని అనే కాకుండా అవర్ టు అవర్ కూడా రేట్స్ అనేవి అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి ఫ్రీక్వెంట్‌గా. సో, గత వారంతో పోలిస్తే ఈ రోజుకి అండ్ నిన్నటితో పోలిస్తే ఈ రోజుకి రూపీస్‌లో, డాలర్స్‌లో ఎంత వరకు మార్పు ఉందని చెప్పొచ్చు? యాక్చువల్‌గా ఇప్పుడు చూస్తే మీకు 1 కేజీ గోల్డ్ ఈరోజు 99.9 అంటే 100% ప్యూరిటీ గోల్డ్ వచ్చేసి 1,60,990 టచ్ అయింది. ఇది ఆల్ టైమ్ హై. ఇప్పటి వరకు గోల్డ్ తన జీవిత కాలంలో గత 100 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత బీభత్సమైన వోలటాలిటీ తోటి బిహేవ్ చేయలేదు. సో మనం చూస్తే 1,50,000 హైయెస్ట్ అనుకుంటే ఈరోజు చూస్తే 1,60,999 ఏది ఇప్పుడు ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతుంది ఈ నిమిషంలో. సో ఇది 19.9. మనము ఒకవేళ గనక 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ కి వెళ్తే ఒక 10,000 అంటే 148, 149, 150 ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు. ఇది రూపీస్ టర్మ్స్ లో. డాలర్ టర్మ్స్ వచ్చేప్పటికి $4,979 ట్రేడ్ అవుతోంది. ఇదంతా కూడా కారణం ఏంటంటే అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు ఎంతలా మొబిలైజ్ అవుతూ ఉంటే గోల్డ్ రేట్ అంత ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా మన ఉద్యోగం లేదు, మనకు జాబ్ ఎలా వస్తుంది, రేపు పొద్దున ఖర్చులు ఎట్లా అనుకుంటే డబ్బులన్నీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాం, లేదా ఎఫ్డీ చేసి పెట్టుకుంటాం. అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మూవ్ చేస్తాం. అదే విధంగా అంతర్జాతీయంగా కూడా అదే జరుగుతోంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్ వైపు మూవ్ చేయడం వల్ల ఒక్కసారిగా ఇంతలా సర్జ్ అయిపోయినాయి గోల్డ్ రేట్స్ అన్ని కూడా. రైట్. సో, ఇంత ఫ్రీక్వెంట్‌గా అప్ అవ్వడం గాని, డౌన్ అవ్వడం కానీ సార్, అంటే మీరు నిన్న మొన్న చెప్పినట్టు కూడా మనకి 10 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. 100 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. ఇంత ఫ్రీక్వెంట్‌గా గూడా. అంటే దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండుంటాయి? మెయిన్ గా ఏంటంటే అంతర్జాతీయ అనిశ్చితులు. మీరు గమనిస్తే 2 రోజుల క్రితం దావోస్ లో మన ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే కొంచెం నేను కూల్ అవుతున్నాను అన్నట్టుగా సంకేతాలు ఇస్తూ యూరోప్, నాటో విషయాలలో కూడా చాలా నెమ్మదిస్తూ నాకేమి ఇబ్బంది లేదు, నేను మన ఇది గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేయను, మనం అందరం కలిసి ముందుకెళ్దాం అన్నట్టుగా కొంత సానుకూలంగా మాట్లాడాడు. మాట్లాడడంతో ఇమీడియట్లీ మొన్న చూస్తే సిల్వర్ గోల్డ్ దగ్గర దగ్గర ఒక 4-5% క్రాష్ అయింది. మనం మాట్లాడుకున్నాం నిన్న క్రాష్ అయింది ఏంటి అని. అవును. మొన్నటి గురించి నిన్న మాట్లాడాం. నిన్న చూస్తే సడన్ గా ఇరాన్, అమెరికా ఈ రెంటి మధ్య టెన్షన్స్ మొదలైనవి. వాళ్ళ పెంటగాన్ ఏం చేసింది, కొన్ని బలగాన్ని అటు మూవ్ చేస్తోంది. అండ్ 37 సంవత్సరాల ఖొమైనీ ఆధిపత్యాన్ని తగ్గించాలి, మనం ఇక ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే ట్రంప్ ఇట్లాంటి డైలాగ్స్ వేయగానే అది వార్ అవుతుందా, వార్ జరగలా, అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ టెన్షన్స్ ట్రిగ్గర్ అయిపోయాయి. ట్రిగ్గర్ అవ్వగానే ఇమీడియట్లీ ద ఇన్వెస్ట్మెంట్స్ విల్ మూవ్ ఇన్ టు సేఫెస్ట్ మోడ్, దట్ ఈస్ అగైన్ గోల్డ్. అందుకనే ఒక్క రోజులో నాటో గురించి, తర్వాత దావోస్ లో చాలా కూల్ అవుతూ నాకు ఇండియాతో కూడా ట్రేడ్ డీల్ చేసుకుంటాను, నేను ఇబ్బందులు లేవు అనేది మాట్లాడగానే ఒక్కసారి గోల్డ్ ను సిల్వర్ రేట్స్ తగ్గాయి. మళ్ళీ నిన్న ఇరాన్, అమెరికా టెన్షన్స్ ట్రిగ్గర్ అవుతున్నాయి అని కొంత కనిపించగానే మళ్ళీ గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క రోజులోనే సిల్వర్ నిన్న 4-5% పెరిగింది, గోల్డ్ 1.5% పెరిగింది. ఎప్పుడు లేని సిల్వర్ $101 టచ్ అయింది ఫస్ట్ టైం మై ఇన్ ద హిస్టరీ. గాడ్! అసలు యాక్చువల్ గా మీరు అక్టోబర్ 15 గమనిస్తే $49-48 ఉంది, ఇది $50 టచ్ అయ్యేదేమో అంటుండే ఇప్పుడు $100 టచ్ అయిపోయింది. అందులో ఓకే. లాస్ట్ 5 డేస్ లో విపరీతంగా పడుతూ లేస్తోంది. ఒక యెస్. రోజు అంతా ఓకే అనగానే తగ్గడం, లేదు టెన్షన్స్ మొదలవుతున్నాయి అనగా మళ్ళీ పెరగడం, ఇలా చూస్తున్నాం. కనుక మనం ఇన్వెస్టర్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు కొని ఇన్వెస్ట్ చేద్దాము అనే పరిగెత్తే పాలు తాగే టైప్ వెళ్ళొద్దు. రైట్. డాలర్ ఎక్స్‌చేంజ్ రేట్స్ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరపై ఎటువంటి ఆహ్, ప్రభావం చూపుతాయి సార్? ఇప్పుడు ఇంకోటేంటంటే మనమంతా కూడా గోల్డ్ గాని, సిల్వర్ గాని ఇంటర్నేషనల్ ప్రైస్ ప్రకారంగా మనము ఆహ్, 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 చెక్ చేస్తూ ఉంటాం. సో ఇంటర్నేషనల్ గా ఎప్పుడైతే డాలర్ రూపీ టర్మ్స్ వీక్ అవుతుంటదో అది కూడా ఇంకోలాగా ట్రిగ్గర్ అవుతూ ఉంటది. ఇప్పుడు సపోజ్ డాలర్ మీకు చూస్తుండగానే 86, 88 నుంచి $91 వచ్చేది, 90కి వచ్చేసింది. మళ్ళీ 89కి వచ్చింది. ఈ డాలర్ వర్సెస్ రూపీ డిప్రిషియేషన్ కూడా సిల్వర్ మీద, గోల్డ్ మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. కనుక మనకు 2 విధాలుగా నెగెటివ్ జరుగుతోంది. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈక్విటీ మార్కెట్స్ నెగెటివ్ గా ట్రిగర్ అవుతూ ఉంటాయి, నెగెటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అదే జరుగుతుంది. నేను అందుకని ఇండియన్ మార్కెట్ బాగా పడ్డాయి. యెస్. అలాగే సార్, ఈ నెల చివరిలో బంగారం ధర ఎటువంటి ట్రేడ్‌లో ఉంటుందని భావిస్తున్నారు సార్ మీరు? లేదు అట్లా ఈ నెల చివరిలో ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్తే గనక అది జోస్యమే అంచనా అవుతుంది. వేయడానికి ఏం అలాంటి లేదు. జోస్యం
అందులో ఎవరు చెప్పడానికి లేదు. పొరపాటున ఎవరైనా గనక ఇంత పోతది ఈ మంత్ ఎండ్ కల్లా, లేదా సిల్వర్ 4 లక్షలు అయిపోద్ది, 5 లక్షలు అయిద్దంటే దయచేసి నమ్మొద్దు అలాంటివి. అసలు ఇలా బిహేవ్ చేస్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఎవరు ఊహించని పరిణామాలు. అంటే ఎవరు కనీసం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇలా $50 నుంచి $100 ఎళ్తుంది అని. మీరు ఒకసారి గమనిస్తే 2013లో 75,000 రూపీ టర్మ్స్‌లో సిల్వర్ ట్రిగ్గర్ అయిన తర్వాత అందరూ ఇక ₹1,00,000 అయిపోతుంది సిల్వర్, 1,00,000 పైన అయిపోతుందని చెప్పారు. కానీ అక్కడి నుంచి 6 సంవత్సరాల పాటు సిల్వర్ 35, 40,000 నుంచి పెరగలేదు మళ్ళీ. అంటే 75,000కెళ్ళి పడిపోయి అక్కడ సెటిల్ అయింది 6 సంవత్సరాలు. సేమ్ లైక్ గోల్డ్. 2013లో 30,000 టచ్ అయిన తర్వాత 2020 వరకు కూడా అది మళ్ళీ 30, 40,000 కొట్టుకుంది. అంటే కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. సో ఇట్లా జరుగుతుంటది. కనుక పెరిగేటప్పుడు ఇంకా పెరుగుద్ది అని ప్రెడిక్ట్ చేయడం, తగ్గేటప్పుడు ఇంకా పడిపోద్ది అని ప్రెడిక్ట్ చేయడం 2 తప్పే. కనుక మనము జ్యోతిషం లాగా చెప్పకూడదు దీన్ని. ఎందుకంటే రైట్. కంప్లీట్‌గా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఇంత వొలటిలిటీ జరుగుతోంది ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే ఎంతవరకు తేడా ఉందని చెప్పొచ్చు సార్? లేదు. మనమంతా గూడా ఇండియాలో ఇక్కడ మార్కెట్‌లో చూసేటప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్‌తో ఇన్‌లైన్ చేసుకొని వీళ్ళు ఫ్లక్చుయేట్ చేస్తుంటారు. మీరు నార్మల్‌గా మీరు గోల్డ్ షాప్‌కెళ్లారనుకోండి, ఫిజికల్ గోల్డ్ అమ్మేటప్పుడు, ఫిజికల్ సిల్వర్ అమ్మేటప్పుడు వీళ్ళంతా ఎంసీఎక్స్ సిల్వర్, ఎంసీఎక్స్ ప్రైసే ఫాలో అవుతుంటారు. ఎంసీఎక్స్ విల్ ఫాలో ది ఇంటర్నేషనల్ ప్రైస్. కనుక రైట్. అన్ని ఇన్‌లైనే ఉంటాయి. కాకపోతే ఒకటేంటంటే డాలర్ టర్మ్స్‌లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి మీకు ఆ డాలర్ ఫ్లక్చుయేషన్ కూడా యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్. ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం సార్. అయితే ఈరోజు ఇన్వెస్టర్స్‌కి టైం బావుందని చెప్పాలా? కొంతకాలం వెయిట్ చేయాలని చెప్పాలా సార్ మీ ఉద్దేశం ప్రకారం? డెఫినెట్‌లీ ఇక్కడ 2 థింగ్స్ అండి. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్ వెళ్ళే బదులు మీకు ఎలక్ట్రానిక్ మోడ్ అవైలబుల్ ఉంది. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్. అది మీరు ఒక బటన్ అవే, క్లిక్ అవేలో కొనుక్కోవచ్చు. మళ్ళీ పెరిగింది నాకు చాలు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అంటే పార్షియల్‌గా సేల్ చేయొచ్చు. లేదా మొత్తం సేల్ చేస్తా అంటే క్లిక్ అవేలో అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా మీరు ఫిజికల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫిజికల్‌లో చేస్తానంటే మాత్రం మళ్ళీ డిస్పోజ్ చేయడం చాలా కష్టమవుతది. ఇది ఇన్వెస్ట్‌మెంట్ కోసం. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇలా పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు. పరిగెత్తే ట్రైన్ ఎక్కేసి నేను ఇంకా నేను వెళ్ళే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తా అని అవ్వద్దు. అలా అని నిన్నటి కంటే ఇవాళ పెరిగింది, మొన్న తగ్గింది అని ఫోమో అవ్వద్దు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఇదంతా ఇన్వెస్ట్‌మెంట్ గురించి చెప్తున్నాను. వేరాస్ నేను కన్జ్యూమ్ చేయాలి. అంటే నాకు ఇంట్లో పెళ్లుంది, శుభకార్యాలున్నాయి, లేదా ఇంట్లో పూజలున్నాయి. ఇలాంటి వాళ్ళ కోసం మాత్రం ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు డెఫినెట్‌లీ. ఎప్పటికి కూడా కన్జంప్షన్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి క్లబ్ చేయకూడదు. రైట్. కన్జంప్షన్ ఇస్ డిఫరెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఇస్ డిఫరెంట్. రైట్ సార్. సార్ అలాగే బంగారం పెట్టుబడిలో లాంగ్ టర్మ్ వర్సెస్ షార్ట్ టైమ్ పెట్టుబడిలో ఏది బెస్ట్ అంటారు మీరు మీ ప్రకారంగా? మేమెప్పుడు కూడా యాస్ ఎ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌గా మేము అసెట్ అలొకేషన్ గురించి మాట్లాడుతుంటాం. అసెట్ అలొకేషన్ అంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కొంత ఈక్విటీలోకి, కొంత సేఫెస్ట్ జోన్‌లోకి, కొంత గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్‌లోకి ఇలా డైవర్సిఫై చేస్తే కష్టకాలంలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా అర్జెంట్‌గా డబ్బులు అవసరమని గోల్డ్ ఉంది. తీసుకెళ్లి బ్యాంక్‌లో పెట్టేస్తే 2 గంటల్లో డబ్బులొస్తాయి. ఇంత లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? కనుక అలా గోల్డ్, సిల్వర్ ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి. ఇలా అసెట్ అలొకేషన్ లాగా మనం డైవర్సిఫై చేసుకోవాలి. యెస్. అంతేగాని అన్ని తీసుకెళ్లి గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేస్తే పెరిగింది కదా 1 ఇయర్‌లోని మళ్ళా పెరుగుతాయని ఊహించకూడదు. పోనీ పెరగకపోతే ఇది పెరగదని కూడా ఊహించకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్స్ లాస్ట్ 18 మంత్స్ నుంచి కంప్లీట్ డౌన్ ఉంది. మొత్తం డౌన్ సైడ్ కన్సాలిడేట్. ఇక అందరూ కూడా ఈక్విటీ పెరగదు అనే కంక్లూజన్‌కి వచ్చేసి గోల్డ్, సిల్వర్ పెరుగుతున్నాయి అని రీసెన్సీ బయాస్ అంటారు దీన్ని. రైట్. రీసెంట్‌గా జరిగింది, కళ్ళ ముందు జరిగింది పరిగెడుతూ ఉంటారు. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అలా వెళ్లి కొనొద్దు. యెస్. పడింది మాత్రం ఇంకా పడుద్దని కాదు. పెరిగింది ఇంకా పెరుగుద్దని కాదు. మనం విజ్ఞతతోటి మన అసెట్ అలొకేషన్ చేసుకుంటే ఎప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. కొంత ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు మనకు దీంట్లో ఉండాలి. ఎందులో ఈ గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్‌లో. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో. అలాగే మన టోటల్ అసెట్ అలొకేషన్‌లో ఉండాలి. రైట్. బంగారం పెట్టుబడిపై చేయాలనుకునే చిన్న మధ్యతర ఇన్వెస్టర్లకు ఎలాంటి ఒక మంచి సజెషన్ చెప్పాలని మీరు ఏమంటారు సార్? ముఖ్యమైన సలహా ఏంటి? అదే ఇప్పుడు నార్మల్‌గా గోల్డ్, సిల్వర్‌ని మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడకండి. హ్మ్. గోల్డ్, సిల్వర్ కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే అంతే. మొత్తం తీసుకెళ్ళి అందులో పెట్టకూడదు. హ్మ్. అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. కొంచెం గోల్డ్‌లో, కొంచెం సిల్వర్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఎలక్ట్రానిక్ మోడ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో దట్ డిస్పోజబుల్ ఈజీ అవుతది. ప్రాఫిట్ బుకింగ్ ఈజీ అవుతది. ఇన్వెస్ట్‌మెంట్ అయినప్పుడు. హ్మ్. లేదు నేను కన్సంప్షన్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి కొనుక్కుంటున్నా అంటే డెఫినెట్‌లీ కొనుక్కోవచ్చు. దాంట్లో ప్రాబ్లమే లేదు. యెస్. అంతర్జాతీయ బంగారం పెట్టుబడులు ఈ రకంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్‌లో ఎలాంటి స్పందన? అంటే వీళ్ళ నుంచి ఎలా ఉంది?
మార్కెట్ ఎలా ఇప్పుడు ఉంది? ప్రెజెంట్ అయితే ఇప్పుడు షాపులలో అందరూ ఏం చెప్తున్నారంటే ఇంత ధర పెరిగిపోయేసరికి ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే రేపటి ధర ఏమైద్దో ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాము. ఇంత ధర పెట్టి అఫోర్డ్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. అండ్ రెండోది సిల్వర్‌లో ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ప్యూరిటీ ఇష్యూ అవుతది సిల్వర్‌లో. మనం గోల్డ్ లాగా BIS మార్క్స్ సిల్వర్‌కి ఉండవు. కనుక సిల్వర్‌లో 80% ప్యూరిటీ, 70% ప్యూరిటీ వాళ్ళు చెప్పడమే తప్ప మనం క్లియర్‌గా దాన్ని చెక్ చేయడానికి ఎటువంటి బారోమీటర్స్ లేవు. కనుక సిల్వర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత ధర పెరిగితే అంత ఎక్కువ మోసాలు చేయడానికి అవకాశం ఉంటది. కనుక బెటర్ పరిగెట్టే ట్రైన్ ఎక్కొద్దు అని నా ఉద్దేశ్యం. సో, రైట్. ఇండియన్ మార్కెట్‌లో మాత్రం అందరూ గూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇంత పెరగడం వల్ల మాకు బిజినెస్ అయితే పెద్దగా రావట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ రైట్. కామన్ మ్యాన్ ఏమో ఈ రేట్‌లో నేను కొనాలంటే నాకు డబ్బులు నేను అఫోర్డ్ చేయలేకపోతున్నాను అంటున్నారు. ఇద్దరు గూడా అనిశ్చిత పరిస్థితుల్లో ఇటు కొనేవాళ్ళు ముందుకు రావట్లేదు. అమ్మేవాళ్ళు గూడా ఎటువంటి పరిస్థితి జరుగుతుందో అర్థం గాక అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారు. రైట్. మరి ఈ మాత్రం ఇప్పుడు ఇన్వెస్టర్‌లు గాని, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఏ రకంగా కూడా ఈ గోల్డ్ ఈ రకంగా పెరిగిపోయింది కదా సార్! మరి ఇప్పుడు జనాలంతా కూడా ఆర్‌బీఐ సెంట్రల్ బ్యాంక్స్‌లో బంగారం ధరలపై ఏమైనా వాటి స్కీమ్‌పై ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ప్రెజెంట్ అయితే మన సావరెన్ గోల్డ్ బాండ్స్ అయితే లేవండి. అది హ్మ్. ఇష్యూ చేయట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేసింది. ఆపేసి కూడా చాలా రోజులవుతోంది. కొన్ని నెలలైతోంది. కనుక ఆ విధంగా మీకు ఆర్‌బీఐ అంటే మీరు చెప్పేది ఎలక్ట్రానిక్ మోడ్‌లో కొనాలి అనుకుంటే యెస్. మనకు ఒకటే ఆప్షను గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ అక్కడ కొనుక్కోవచ్చు. ఆ ధరలపై ఏమైనా ప్రభావం కనిపిస్తుందా? డెఫినెట్‌లీ ఉంటది. ఇవన్నీ గూడా ఒకదానికొకటి కలిసే ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్రైస్ అదే ప్రకారంగా ఎంసీఎక్స్ ప్రైస్ అంటే మల్టీ కమోడిటీస్ ఎక్స్‌చేంజ్ ఆ ప్రకారంగానే మన మార్కెట్‌లో ప్రైస్‌లు మూవ్ అవుతూ ఉంటాయి. ప్లస్ మళ్ళీ దానికి డాలర్ టర్మ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఇదే తరహాలో సార్ ఈ పెట్రోల్, గ్యాస్ ధరలు మరియు ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలను ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? డెఫినెట్‌లీ. ఇప్పుడు నిన్న ఇరాన్ మీద అమెరికా కొన్ని రకాల వ్యాఖ్యలు చేసి యుద్ధ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేసేసరికి ఆటోమేటిక్‌గా క్రూడ్ ఆయిల్ నిన్న 3.13% సర్జ్ అయింది అప్ సైడ్ క్రూడ్ ఆయిల్. సో, క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది మొత్తం అన్ని ఆహ్, కమోడిటీస్‌కి గాని, లేకపోతే మన ఇన్‌ఫ్లేషన్‌కి గాని ట్రిగ్గర్ చేస్తది. సో, ఆటోమేటిక్‌గా దాని ఇంపాక్ట్ గోల్డ్, సిల్వర్ మీద కూడా ఉంటది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఈ కమోడిటీస్ ఇవన్నీ కలిసి వెళ్తూ ఉంటాయి. ఒకటి పెరిగితే ఇంకో దాన్ని రిపుల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. హ్మ్. హ్మ్. ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుందది. యెస్. అండ్ యెస్. దీనికి ఇన్వర్స్ ప్రపోర్షనేట్ స్టాక్ మార్కెట్. ఇవన్నీ పెరిగితే మార్కెట్స్ తగ్గుతాయి. మార్కెట్స్ పెరిగితే ఇవన్నీ కూల్ అవుతూ ఉంటాయి. సో, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనేట్ ఉంటది. అండ్ ఇదంతా కూడా ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా ఒకదానికొకటి ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు. మనం నిన్న చూసాం కదా! గోల్డ్, సిల్వర్ 5%, 3% పెరిగితే క్రూడ్ ఆయిల్ కూడా 3.13% పెరిగింది. యెస్. యెస్. అవును సార్. అయితే మీ ప్రకారంగా అయితే అత్యవసర పరిస్థితుల్లో కానీ, తప్పితే కానీ గోల్డ్ జోలికి వెళ్ళొద్దని మీరు చెప్తున్నారు. అంతే. అండ్ రైట్. ఇన్వెస్టర్స్ కూడా నేను చెప్పేదేంటంటే, ఇన్వెస్టర్స్ కూడా క్లియర్ చెప్పేదేంటంటే, పరిగెత్తడం ఎక్కొద్దు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ కాదు. అందరూ ఇది 4,00,000 పోద్దా, 5,00,000 పోద్దా అని చెప్తూ ఉంటారు. దయచేసి అవన్నీ నమ్మొద్దు. వెళ్తే వెళ్ళొచ్చు కూడా. హ్మ్. వెళ్ళకపోవడానికి కూడా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మనం ఈ 2 డేస్ ఎగ్జాంపుల్ చూస్తే నాటో దావోస్ మీటింగ్‌లో ట్రంప్ చాలా కూల్‌గా మాట్లాడాడు. అంటే ఓకే. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే విధంగా. మాట్లాడేసరికి ఒక్కసారే సిల్వర్ ఎంత పడిందో చూసాం మనం. ఒకే రోజు 20, 30లో పడింది. మళ్ళీ నిన్న యుద్ధ వాతావరణం గురించి ఒక చిన్న న్యూస్ రావడంతోటి మళ్ళీ సర్జ్ అయింది. ఇంత ఎఫెక్ట్ అయ్యేది మనం ఎందుకు చేతులు కాల్చుకోవాలి? అది అది లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కానీ ఇలా అనిశ్చితి ఉన్నప్పుడు మనం కూల్‌గా ఉండడం ఇంపార్టెంట్. అస్సలు పరిగెత్తడం ఎక్కొద్దు. కనుక పెరిగితే మిస్ అయినామని ఫీల్ అవ్వద్దు. పడిపోతే బాధపడొద్దు. కనుక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ వద్దు. సో, యెస్. మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే వెయిట్ అండ్ వాచే నా ఉద్దేశ్యం. రైట్. థాంక్ యూ క్లియర్. సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.